ఎగ్జాంపుల్ ఆన్ అండ్ ఆఫ్ మెథడ్స్ ఇన్ jQuery. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ రాద్దాం. చూడండి, ఇక్కడ బాడీ ట్యాగ్లో నేను ఫస్ట్ ఒక H2 ట్యాగ్ రాస్తానండి. H2 కాదు, సమ్ H4 తీసుకుందాం. H4 తీసుకుని నేను ఏం రాస్తాను చూడండి. దిస్ ఈజ్ హెడ్డింగ్ 4. ఓకే, నౌ /H4 అని చెప్పి హెడ్డింగ్ ట్యాగ్ని క్లోజ్ చేశాను. ఇప్పుడు నేను ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ క్రియేట్ చేస్తాను. పారాగ్రాఫ్, దిస్ ఈజ్ పారాగ్రాఫ్ 1 అని ఇచ్చాను. పారాగ్రాఫ్ 1. /P. అలాగే నేను ఒక డివిజన్ ట్యాగ్ రాస్తున్నానండి. డివిజన్ ట్యాగ్. డివిజన్ ట్యాగ్లో జస్ట్ ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుని చైల్డ్ సెలెక్టర్గా డివిజన్ ట్యాగ్లో పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నాను కాబట్టి ఈ పారాగ్రాఫ్ డివిజన్ ట్యాగ్ ఏమవుతుందంటే చైల్డ్ అవుతుంది. ఈ పారాగ్రాఫ్ ఏం రాస్తానంటే jQuery was designed by John Rizzi in 2006. Okay, jQuery is a lightweight JavaScript library. Okay, next, the motto of jQuery is write less and do more. ఓకే, ఇక్కడ ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ నేను క్లోజ్ చేస్తాను. ఇప్పుడు ఈ డివిజన్ ట్యాగ్కి జస్ట్ ఒక స్టైల్ అప్లై చేస్తానండి. సో స్టైల్ ఏమి ఇద్దాం అంటే స్టైల్ ఈక్వల్ టు అని చెప్పి బోర్డర్ కోలన్ 2px సాలిడ్ బ్లూ అని ఇచ్చాను. ఓకే, అలాగే ఓకే బార్డర్ కోలన్ 2px సాలిడ్ బ్లూ అని ఇచ్చాను. ఇప్పుడు చెప్పే పాయింట్ వినండి. సో ఇప్పుడు మనం ఆన్ మెథడ్ ఉపయోగించి ఈవెంట్స్ యాడ్ చేద్దాం. ఆన్ మెథడ్. సో ఆన్ మెథడ్ ఉపయోగిద్దాం మనం. ఆన్ మెథడ్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆన్ ఈవెంట్ చైల్డ్ సెలెక్టర్ డేటా ఫంక్షన్ మ్యాప్. సో ఆన్ మెథడ్ ఉపయోగించి మనం ఏం చేయొచ్చు అంటే మన HTML ఎలిమెంట్స్కి ఈవెంట్స్ని అటాచ్ చేయొచ్చు. ఫస్ట్ నేను ఇప్పుడు ఇక్కడ ఆన్ మెథడ్ ఉపయోగిస్తాను. నేను హెడ్డింగ్ 4 తీసుకున్నాను కదండి, దానికి ఇస్తాను చూడండి. ఫస్ట్ $H4 డాట్ ఆన్ అని చెప్పి ఈవెంట్ ప్లేస్లో నేను ఏం రాశానంటే క్లిక్ అని రాశానండి. కామా ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి. ఓకే, కంపల్సరీ పారామీటర్ ఏంటండి? ఈవెంట్ ఫంక్షన్ రెండు కంపల్సరీ. మిగిలిన చైల్డ్ సెలెక్టర్ డేటా మ్యాప్ అనేవి ఆప్షనల్ పారామీటర్స్. ఈవెంట్ ప్లేస్లో క్లిక్ అని రాశాను. ఓకే, ఫంక్షన్ రాస్తాను. ఫంక్షన్ అని చెప్పి నేను ఏం రాస్తానో అబ్జర్వ్ చేయండి. ఓకే, ఏం రాస్తానంటే $this డాట్ యానిమేట్ ఆఫ్ అని చెప్పి. ఓకే, యానిమేట్ ఆఫ్ అని చెప్పి నేను ఏం రాస్తానంటే ఫాంట్ సైజ్ అని చెప్పి. ఓకే, ఫాంట్ సైజ్ అని చెప్పి కోలన్ ప్లస్ ఫాంట్ సైజ్ అని చెప్పి జస్ట్ నేను ఇక్కడ 40px అని ఇస్తానండి. 40px. 40px అని ఇచ్చి జస్ట్ ఈ కర్లీ బ్రేస్ క్లోజ్ చేసి కామా. ఓకే, జస్ట్ నేను ఇక్కడ మిల్లీ సెకండ్స్ చెప్పానండి. 10,000 మిల్లీ సెకండ్స్. అంటే ఇది ఏం చేస్తుందంటే H4 ట్యాగ్లో ఉండే కంటెంట్ యొక్క ఫాంట్ సైజ్ని 40 పిక్సెల్కి ఇంప్రూవ్ చేస్తుంది. ఇంప్రూవ్ చేయడానికి ఎంత టైం పడుతుందంటే 10 సెకండ్స్ పడుతుందండి. ఓకే, ఇప్పుడు మనం చూడండి ఒకసారి. ఓకే, $this డాట్ యానిమేట్ ఆఫ్ అని చెప్పి రాశాను కదండి. జస్ట్ ఒకసారి సేవ్ చేయండి. సేవ్ చేసి మీరు బ్రౌజర్లోకి రండి. బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి రీఫ్రెష్ చేయండి. ఇలా వచ్చింది కదండి. దిస్ ఈజ్ హెడ్డింగ్ 4 అని ఉంది. జస్ట్ దీని మీద క్లిక్ చేయండి. ఒకసారి చూడండి, ఇక్కడ $this డాట్ యానిమేట్ ఆఫ్ ఫాంట్ సైజ్ కోలన్ 40px అని రాశాను కదా. దీని మీనింగ్ ఏంటంటే H4 కంటెంట్ యొక్క H4లో ఉండే కంటెంట్ యొక్క ఫాంట్ సైజు 40 పిక్సెల్కి ఇంప్రూవ్ అవుతుంది. ఎంత టైం పడుతుందంటే 10 సెకండ్స్ పడుతుందండి. ఒకసారి మీరు దీన్ని సేవ్ చేసి బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి రీఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేసిన తర్వాత దిస్ ఈజ్ హెడ్డింగ్ 4 అని ఉంది కదా, జస్ట్ దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. చూడండి, క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా హెడ్డింగ్ 4 యొక్క సైజ్ ఏమైందండి? పెరుగుతూ వెళ్ళింది. ఓకే, ఇదనమాట అండి. ఇప్పుడు మనం చెప్పింది ఏంటంటే ఆన్ మెథడ్ ఉపయోగించాం. సో ఆన్ మెథడ్ ఉపయోగించి మనం ఈ విధంగా రాసాం. నెక్స్ట్ ఇప్పుడు మనం నెక్స్ట్ ఈవెంట్ రాస్తాం చూడండి. నెక్స్ట్ ఈవెంట్.
సో నెక్స్ట్ ఈవెంట్ ఏం రాస్తానంటే నేను ఇప్పుడు డాలర్ ఆఫ్ ఓకే డాలర్ ఆఫ్ అని చెప్పి మనం ఏం రాస్తానంటే p:, ఫస్ట్ అంటే ఫస్ట్ పారాగ్రాఫ్ తీసుకున్నాను, ఫస్ట్ పారాగ్రాఫ్ ఆన్ అని చెప్పి ఓకే. ఇక్కడ ఈవెంట్స్ ఏం రాస్తానంటే మౌస్ ఓవర్ అలాగే మౌస్ అవుట్, రెండు ఈవెంట్స్ రాశానండి, మౌస్ ఓవర్ మౌస్ అవుట్ కామా ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి ఓకే. డాలర్ ఆఫ్ దిస్ డాట్ టాగుల్ క్లాస్ ఆఫ్ అని చెప్పి ఫస్ట్ అని రాశాను, టాగుల్ క్లాస్ ఆఫ్ ఫస్ట్. నా ఇప్పుడు మనం చూడండి మౌస్ ఓవర్ మౌస్ అవుట్ రెండు ఈవెంట్స్ రాశానండి. ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి ఏం రాశాను, ఫంక్షన్ లోపల డాలర్ ఆఫ్ దిస్ డాట్ టగుల్ క్లాస్ ఆఫ్ ఫస్ట్ అన్నాను. టగుల్ క్లాస్ ఆఫ్ ఫస్ట్ అన్న వెంటనే ఏమవుతుందంటే ఫస్ట్ అనే క్లాసు యాడ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒకసారి మనం అవుట్పుట్ చూద్దాం. నవ్వు చూడండి డాలర్ ఆఫ్ దిస్ డాట్ టగుల్ క్లాస్ ఆఫ్ ఫస్ట్ అన్నాను కదా, జస్ట్ సేవ్ చేయండి ఓకే. సేవ్ చేసిన తర్వాత ఒకసారి మీరు బ్రౌజర్లోకి రండి, బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి రీఫ్రెష్ చేయండి. చూడండి ఇక్కడ దిస్ ఈజ్ పారాగ్రాఫ్ 1 అన్నాను. సో ఈ కర్సర్ తీసుకెళ్ళి దీని మీద పెట్టిన వెంటనే మీకు ఏమైందంటే టగుల్ క్లాస్ ఆఫ్ ఫస్ట్ అన్నాం కాబట్టి ఫస్ట్ క్లాస్ యాడ్ అయింది. ఒకసారి నేను మళ్ళీ తీసాను అనుకోండి, ఇది క్లాస్ అనేది ఏమైపోతుంది అంటే రిమూవ్ అవుతుంది, అంటే యాడ్ చేయడం రిమూవ్ చేయడం చేస్తూ ఉంటుంది ఓకే. సో ఇక్కడ నేను రాసిన మొదటి స్టేట్మెంట్కి సో దీని మీనింగ్ ఏంటంటే ఒకసారి చెప్తున్నాను, ఇక్కడ వినండి. ఇన్ ద అబౌవ్ ఆన్ మెథడ్ యాడ్స్ క్లిక్ ఈవెంట్ టు ద h4 ట్యాగ్. సో ఏ ఈవెంట్ని యాడ్ చేసిందంటే క్లిక్ ఈవెంట్ని యాడ్ చేసింది ఓకే. హియర్ two mouse events, mouse over and mouse out events are added to the first paragraph ఓకే. ఇక్కడ మీకు ఏం జరిగిందంటే మొదటి పారాగ్రాఫ్కి రెండు ఈవెంట్స్ యాడ్ అయ్యాయి, ఒకటి మౌస్ ఓవర్, రెండోది వచ్చి మౌస్ అవుట్ ఓకే. అలాగే ఇక్కడ మనం డివ్ ట్యాగ్ కూడా ఒకసారి మనం కొన్ని స్టైల్స్ అప్లై చేద్దాం. నవ్వు చూడండి నేను ఏం రాస్తున్నా అబ్జర్వ్ చేయండి. నవ్వు డాలర్ ఆఫ్ డివ్ డాట్ ఆన్ అని చెప్పి నేను ఏం రాస్తానంటే డాలర్ ఆఫ్ డివ్ డాట్ ఆన్ అని చెప్పి ఇప్పుడు రాసి చూడండి. ఫస్ట్ నేను ఇక్కడ ఏ ఈవెంట్ యాడ్ చేస్తానంటే DBL క్లిక్ ఈవెంట్ యాడ్ చేస్తానండి. DBL క్లిక్ అంటే డబుల్ క్లిక్ ఓకే. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈవెంట్ తర్వాత చైల్డ్ సెలెక్టర్ చెప్పాలి. ఇప్పుడు నేను చైల్డ్ సెలెక్టర్గా నేను ఏం తీసుకుంటున్నానంటే P అని తీసుకున్నా. P అంటే నథింగ్ బట్ పారాగ్రాఫ్ ఓకే. నా పారాగ్రాఫ్ కామా ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి నేను ఏం రాస్తానంటే సింపుల్గా ఓకే. ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి నేను ఏం రాస్తానంటే డాలర్ ఆఫ్ దిస్ డాట్ CSS ఆఫ్ అని చెప్పి ఓకే. బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్ ఓకే కోలన్ గ్రీన్ కమా కలర్ కోలన్ ఓకే కలర్ కోలన్ గోల్డ్ ఓకే. ఇప్పుడు నేను చూడండి కలర్ కోలన్ గోల్డ్ అని రాశాను. సో ఎప్పుడైతే ఇలా రాసామో మీకు ఏమవుద్దంటే ఇక్కడ చూడండి కామెంట్ రాస్తున్నాను. Now I will write the comment. It adds double click event. It adds double click event to the paragraph in div tag. Okay. It adds double click event to the paragraph. అన్నింటికీ కాదండి, విత్ ఇన్ డివ్ ట్యాగ్ అంటే డివ్ ట్యాగ్లో ఉండే పారాగ్రాఫ్ ట్యాగ్కి ఇది డబుల్ క్లిక్ ఈవెంట్ని యాడ్ చేస్తుంది. నవ్వు జస్ట్ ఒకసారి సేవ్ చేయండి. సేవ్ చేసి మీరు బ్రౌజర్లోకి రండి, ఒకసారి F5 ప్రెస్ చేయండి. చూడండి ఇక్కడ మీరు ఈ డివ్ ట్యాగ్లో ఉండే పారాగ్రాఫ్ మీద డబుల్ క్లిక్ కొట్టండి. సో ఎప్పుడైతే డబుల్ క్లిక్ కొట్టారో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏమైందో చూడండి ఓకే. ఏమైందండి jQuery వాజ్ డిజైన్డ్ బై జాన్ రైజై. దీనికి ఏ కలర్ అప్లై అయింది, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి గ్రీను,
కలర్ వచ్చి ఏమైందంటే ఎల్లో అప్లై అయింది. సో ఇక్కడ నేను చెప్పిన పాయింట్స్ చూడండి. మొదటి స్టేట్మెంట్లో ఫస్ట్ స్టేట్మెంట్లో ఓన్లీ ఒక ఈవెంట్ యాడ్ చేశాను, రెండో దాంట్లో 2 ఈవెంట్స్ యాడ్ చేశాను, మూడో దానికి వచ్చేటప్పటికి మనం ఓకే చైల్డ్ సెలెక్టర్ కూడా తీసుకున్నాం. ఈ విధంగా మనం ఎగ్జాంపుల్ రాసాం. నౌ ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ ఆన్ మెథడ్ విత్ మ్యాప్ పారామీటర్. ఓకే నౌ ఇప్పుడు నేను ఈ స్టైల్ ట్యాగ్లో డివ్ ట్యాగ్కి కొన్ని స్టైల్స్ అప్లై చేస్తున్నాను. నౌ చూడండి, డివ్ అని చెప్పి ఓకే డివ్ అని చెప్పి నేను ఏ స్టైల్స్ అప్లై చేస్తున్నానంటే హైట్, ఫస్ట్ హైట్ తీసుకుంటున్నాను. హైట్ అని చెప్పి లెట్ అస్ సే 200 పిక్సెల్, అలాగే విడ్త్ కోలన్ 200 పిక్సెల్. ఓకే హైట్ 200 పిక్సెల్, విడ్త్ 200 పిక్సెల్. నెక్స్ట్ నేను బోర్డర్ అని చెప్పి నేను ఏం రాస్తున్నానంటే 2px ఓకే 2px సాలిడ్ బ్లూ అని రాశాను. నవ్వు ఈ 3 ప్రాపర్టీస్ అప్లై చేశాను. నవ్వు చూడండి, అలాగే ఒక స్టైల్ తీసుకుంటున్నాను. జస్ట్ ఒక స్టైల్, వన్ మోర్ స్టైల్, ఒక క్లాస్ సెలెక్టర్ తీసుకున్నాను. డాట్ ఫస్ట్ అని చెప్పి ఓకే నవ్వు ఇందులో బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్ కోలన్ ఎల్లో, అలాగే కలర్ కోలన్ రెడ్ అని తీసుకుంటున్నాను. నో ఇప్పుడు నేను డివ్ ట్యాగ్ రాస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి జాగ్రత్త. కానీ ఫస్ట్ డివ్ ట్యాగ్ జస్ట్ నేను డివ్ అని రాశాను. సో డివ్ ఎలిమెంట్ రాశాను. అప్పుడు డివ్ ఎలిమెంట్ రాసాం కదండి. ఇప్పుడు నేను ఈ డివ్ ఎలిమెంట్కి ఆన్ మెథడ్ ఉపయోగించి నేను స్టైల్స్ యాడ్ చేస్తాను. జస్ట్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే నో ఇప్పుడు నేను డివ్ మెథడ్కి స్టైల్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు అటాచ్ సమ్ స్టైల్స్ టు ద డివ్ ఎలిమెంట్ బై యూజింగ్ ఆన్ మెథడ్. ఓకే నౌ $div డాట్ ఆన్ అని చెప్పి ఓకే ఇప్పుడు మ్యాప్ పారామీటర్ ఉంది కదండి, ఆన్ మెథడ్లో మ్యాప్ పారామీటర్ ఉంది, దాన్ని ఉపయోగించి మనం కొన్ని స్టైల్స్ ఇద్దాం. ఫస్ట్ నేను ఏం రాస్తున్నానో అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ నేను ఏ స్టైల్ ఇస్తున్నానంటే క్లిక్ అని ఇచ్చానండి. ఫస్ట్ స్టైల్ ఇచ్చింది క్లిక్. నా ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి ఓకే జస్ట్ ఈవెంట్ పారామీటర్ ఇస్తున్నాను, ఫంక్షన్ ఆఫ్ ఈవెంట్. నా ఏం రాస్తున్నానో ఒకసారి అబ్జర్వ్ చేయండి. $this డాట్ ఓకే $this డాట్ టెక్స్ట్ అని చెప్పి బ్రాకెట్లో ఈవెంట్ డాట్ టైప్ అని రాస్తున్నానండి. ఈవెంట్ డాట్ టైప్ ఓకే నెక్స్ట్ అలాగే ఈవెంట్ డాట్ టైప్తో పాటుగా ఇక్కడ ఇంకొక స్టైల్ యాడ్ చేస్తున్నాను, కలర్ కోలన్ రెడ్ అని. $this డాట్ టెక్స్ట్ అని చెప్పి ఈవెంట్ డాట్ టైప్ సెమీకోలన్ కామా లోపల ఏం రాస్తానంటే $this డాట్ CSS అని చెప్పి బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్ కామా ఓకే జస్ట్ ఐ విల్ రైట్ ఎల్లో అని రాస్తానండి. బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్ ఎల్లో. నా సెమీకోలన్ పెట్టండి. నా నెక్స్ట్ ఈవెంట్ చూడండి. ఇప్పుడు నేను తర్వాత ఈవెంట్ రాస్తాను. సో తర్వాత ఈవెంట్ ఏం రాస్తానంటే ఓకే క్లిక్ కదండి, క్లిక్ కాకుండా ఇప్పుడు నేను నెక్స్ట్ రాసే ఈవెంట్ ఏంటంటే మౌస్ ఓవర్. నెక్స్ట్ రాసే ఈవెంట్ ఏంటంటే మౌస్ ఓవర్ ఈవెంట్ రాస్తాను. మౌస్ ఓవర్ $this డాట్ టెక్స్ట్ ఆఫ్ అని చెప్పి ఈవెంట్ డాట్ టైప్. $this డాట్ టెక్స్ట్ అని చెప్పి బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్ ఎల్లో కాకుండా ఇప్పుడు నేను ఏమి ఇస్తానంటే సమ్ పింక్ అని ఇస్తున్నానండి, పింక్. నౌ నెక్స్ట్ వన్ మోర్ స్టైల్ అప్లై చేస్తాను. పింక్ తర్వాత మౌస్ అవుట్ అని చెప్పి ఓకే మౌస్ ఓవర్. నెక్స్ట్ రాసేది ఏంటండి మౌస్ అవుట్ అని చెప్పి $this డాట్ టెక్స్ట్ ఆఫ్ ఈవెంట్ డాట్ టైప్ ఓకే బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్ వచ్చేటప్పటికి ఇప్పుడు నేను ఏమిస్తానంటే గ్రీన్ అని ఇస్తున్నానండి, గ్రీన్. ఓకే నెక్స్ట్ ఫైనల్గా లాస్ట్ వచ్చి మౌస్ అవుట్ తర్వాత ఐ విల్ గివ్ డబుల్ క్లిక్, DBL క్లిక్ ఈవెంట్ ఇస్తున్నాను. నా DBL క్లిక్ చూడండి, ఇప్పుడు DBL క్లిక్ ఈవెంట్ ఇస్తున్నాను, DBL క్లిక్. నా ఫంక్షన్ ఆఫ్ ఈవెంట్ అని చెప్పి బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్. సో దీనికి నేను ఏ కలర్ ఇస్తున్నానంటే క్యాన్ అని ఇస్తున్నానండి, క్యాన్. ఓకే ఇప్పుడు చెప్పే పాయింట్ జాగ్రత్తగానండి. జస్ట్ ఇప్పుడు మనం ఆన్ మెథడ్ ఉపయోగించి here we are using map parameter and attach 4 events to the div element. అంటే ఆన్ మెథడ్లో మనం పారామీటర్
మ్యాప్ పారామీటర్ ఉపయోగించి మనం 4 ఈవెంట్స్ని div ఎలిమెంట్కి యాడ్ చేసాం. జస్ట్ ఒకసారి సేవ్ చేయండి. సేవ్ చేసి మీరు ఒకసారి బ్రౌజర్లోకి రండి. ఓకే, కమ్ టు బ్రౌజర్. సో నా బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి జస్ట్ రీఫ్రెష్ చేయండి. ఓకే, నాకు రీఫ్రెష్ చేసిన వెంటనే కర్సర్ తీసుకువెళ్ళి నవ్వు చూడండి. ఇప్పుడు మీరు బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి రీఫ్రెష్ చేయండి. ఇలా బాక్స్ వచ్చింది కదా. నా బాక్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను కర్సర్ని తీసుకెళ్ళి ఈ div ఎలిమెంట్ మీద పెట్టాను. చూడండి ఏమొచ్చిందో ఇక్కడ, మౌస్ ఓవర్ ఈవెంట్. ఓకే, $this డాట్ టెక్స్ట్ ఆఫ్ ఈవెంట్ డాట్ టైప్ అంటే ఇక్కడ మనం ఏ ఈవెంట్ జరిగిందో చెప్తుందండి. సో ఇప్పుడు నేను మౌస్ ఓవర్ చేశాను కాబట్టి మౌస్ ఓవర్ అని వచ్చింది. జస్ట్ నేను ఒకసారి క్లిక్ చేస్తున్నాను. చూడండి వెంటనే మారింది క్లిక్ ఈవెంట్. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 2 సార్లు క్లిక్ చేస్తున్నాను, DBL క్లిక్ ఈవెంట్. చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ DBL క్లిక్ అని వస్తుంది. ఒకసారి నేను ఈ కర్సర్ని బయటికి తీసుకొస్తున్నాను. వెంటనే మీకు ఏమొచ్చిందంటే మౌస్ అవుట్ అని వచ్చింది. సో 4 ఈవెంట్స్ ఇచ్చామండి. అంటే మ్యాప్ పారామీటర్ ఉపయోగించి మనం వీఆర్ గివింగ్ 4 ఈవెంట్స్ టు ద div ఎలిమెంట్. ఓకే, ఇప్పుడు నేను కొన్ని బటన్స్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఇదే ఎగ్జాంపుల్లో జస్ట్ ఐ వాంట్ టు క్రియేట్ 2 బటన్స్. జస్ట్ బటన్ అని చెప్పి, ఓకే, బటన్ లెట్స్ ఐడి ఈక్వల్ టు B1 అని ఇస్తున్నాను. B1 అని ఇచ్చి ఇప్పుడు నేను ఏం రాస్తున్నా చూడండి. ఓకే, నేను ఏం రాస్తున్నానంటే రిమూవ్ క్లిక్ ఈవెంట్ అని రాస్తున్నాను అండి. రిమూవ్ క్లిక్ ఈవెంట్ స్లాష్ బటన్. సో క్లిక్ ఈవెంట్ రిమూవ్ చేయాలి. అలాగే నెక్స్ట్ బటన్ అని చెప్పి ఐడి ఈక్వల్ టు B2. ఓకే, నౌ ఏం రాస్తున్నానంటే రిమూవ్ ఆల్ ఈవెంట్స్ అని రాస్తున్నాను. రిమూవ్ ఆల్ ఈవెంట్స్. సో మొదటి బటన్ క్లిక్ చేస్తే నాకు క్లిక్ ఈవెంట్ రిమూవ్ అవ్వాలి. రెండో బటన్ క్లిక్ చేస్తే ఆల్ ఈవెంట్స్ రిమూవ్ అవ్వాలి. సో ఇప్పుడు మనం ఆ కోడ్ రాద్దాం. సో ఈవెంట్ ఇప్పుడు మనం రాసేది చూడండి. ఓకే, సో ఫస్ట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఇలా రాయొచ్చండి, $off అని చెప్పి ఫస్ట్ బటన్ అంటే #B1. నౌ ఇప్పుడు నేను దీనికి ఆన్ ఉపయోగించి ఈవెంట్ ఇస్తాను. ఆన్. సో ఏ ఈవెంట్ ఇస్తున్నానంటే క్లిక్ ఈవెంట్. సో క్లిక్ అయిన వెంటనే నాకు ఏం జరగాలంటే ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి నేను ఏం రాస్తున్నానంటే $div డాట్ ఆఫ్ అని చెప్పి క్లిక్. ఓకే, క్లిక్ అన్నా. నెక్స్ట్ చూడండి, ఎప్పుడైతే $#B1 డాట్ ఆన్, సో ఆన్ ఉపయోగించి మనం క్లిక్ ఈవెంట్ ఇచ్చాం మొదటి బటన్కి. సో అందులో ఫంక్షన్లో నేను ఏ కోడ్ రాశానండి, $div డాట్ ఆఫ్. ఓకే, హియర్ సో ఏం జరుగుతుందంటే హియర్ ఆఫ్ మెథడ్ రిమూవ్స్ క్లిక్ ఈవెంట్. సో ఏ ఈవెంట్ రిమూవ్ చేస్తుందంటే క్లిక్ ఈవెంట్. ఓకే, ఫ్రమ్ div ఎలిమెంట్. అంటే div ఎలిమెంట్ నుంచి మీకు ఇప్పుడు ఏ ఈవెంట్ రిమూవ్ అయిపోద్ది అంటే క్లిక్ ఈవెంట్ రిమూవ్ అయిపోద్దండి. ఏ ఈవెంట్ రిమూవ్ అవుతుంది? క్లిక్ ఈవెంట్. ఒకసారి మనం బ్రౌజర్లోకి వెళ్ళి చూద్దాం. ఓకే, జస్ట్ మనం ఒకసారి బ్రౌజర్లోకి వెళ్దాం. బ్రౌజర్లోకి వెళ్ళి సేవ్ చేయండి. ఫస్ట్ సేవ్ చేశాను. ఇప్పుడు బ్రౌజర్లోకి వచ్చాం. ఓకే, ఇక్కడ బటన్ వచ్చింది కదండి, బటన్ వచ్చింది. ప్రస్తుతం ఈవెంట్స్ ఉన్నాయి, మౌస్ ఓవర్, ఓకే, క్లిక్, DBL క్లిక్, మౌస్ అవుట్, అన్ని ఈవెంట్స్ వచ్చాయి. ఇప్పుడు రిమూవ్ క్లిక్ ఈవెంట్ అన్నాను. చూడండి, రిమూవ్ క్లిక్ ఈవెంట్ అన్నాను. ఎప్పుడైతే రిమూవ్ క్లిక్ ఈవెంట్ అన్నామో మీరు కర్సర్ ఇక్కడ పెట్టి జస్ట్ క్లిక్ కొట్టండి. క్లిక్ అని రావట్లేదు కదా, అంటే క్లిక్ ఈవెంట్ ఏమైంది, క్లిక్ ఈవెంట్ ఏమైందంటే రిమూవ్ అయిపోయింది. ఇదే మనం ఆల్ ఈవెంట్స్ని కనుక రిమూవ్ చేయాలంటే ఇదే కోడ్ని మనం ఎలా రాయాలంటే, ఓకే, సో ఎలా రాయాలండి చూడండి ఒకసారి. రెండో బటన్ సెకండ్ బటన్ అండి. సో సెకండ్ బటన్ కాబట్టి మనం రెండో బటన్కి మనం ఐడి వాల్యూ ఏమి ఇచ్చామంటే B2 ఇచ్చాం. ఓకే, ఆన్ అని చెప్పి, ఓకే, నౌ ఫంక్షన్ ఆఫ్ $div డాట్ ఆఫ్. సో ఆఫ్ అన్నాం. ఇఫ్ నో పారామీటర్ ఈజ్ సప్లైడ్ టు ఆఫ్, then it removes all events from selected element. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే $div డాట్ ఆఫ్ అన్నాను. ఎప్పుడైతే ఇలా రాసానో
మీకు ఆ డివ్ ఎలిమెంట్ నుంచి అన్ని ఈవెంట్స్ కూడా మీకు ఏమైపోతాయంటే రిమూవ్ అయిపోతాయండి. ఆల్ ఈవెంట్స్ ఆర్ రిమూవ్డ్. జస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసి మీరు బ్రౌజర్లోకి రండి. ఓకే, ఒకసారి రిఫ్రెష్ చేయండి. చూడండి, ఇప్పుడు మీకు మొత్తం ఈవెంట్స్ అన్నీ పనిచేస్తున్నాయి. ఓకే, మౌస్ ఓవర్, మౌస్ అవుట్, ఓకే, డిబిఎల్ క్లిక్ అన్నీ పనిచేస్తున్నాయి. ఇప్పుడు నేను రిమూవ్ ఆల్ ఈవెంట్స్ అన్నాను. సో రిమూవ్ ఆల్ ఈవెంట్స్ అనేటప్పటికి మీకు ఏ ఈవెంట్ పనిచేయదండి ఇంకా. ఓకే, చూడండి, ఒకసారి రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేసి జస్ట్ ఒకసారి రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేసిన తర్వాత మీరు ఇక్కడ రిమూవ్ ఆల్ ఈవెంట్స్ మీకు క్లిక్ చేయండి. చూడండి, మీరు కర్సర్ ఇక్కడ పెట్టినా, క్లిక్ కొట్టినా, డిబిఎల్ క్లిక్ కొట్టినా అన్ని ఈవెంట్స్ కూడా మీకు డివ్ ఎలిమెంట్ నుంచే రిమూవ్ అయిపోయాయి. ఓకే, ఇప్పుడు మనం ఫైనల్ ఎగ్జాంపుల్ రాద్దామండి. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఎగ్జాంపుల్లో నేను జస్ట్ ఒక ఇమేజ్ ట్యాగ్ తీసుకుంటున్నాను. ఐ వాంట్ టు క్రియేట్ వన్ ఇమేజ్ ట్యాగ్. సో ఇమేజ్ ట్యాగ్ తీసుకుందాం. ఓకే, జస్ట్ ఇమేజ్ ట్యాగ్లో మనం ఒక ఇమేజ్ని ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, సో ఇమేజ్ వచ్చింది కదండి. సో ఇమేజ్ విత్ హైట్ ఉంది కదా. సో ఇమేజ్ యొక్క విత్ 200 పెట్టుకోండి, లేడస్తే 200. అలాగే హైట్ కూడా మీరు 200 పెట్టుకోండి. లేడస్తే బార్డర్ ఈక్వల్ టు అని చెప్పి 1 పెట్టుకోండి. ఇప్పుడు నేను రాసే ఈవెంట్ చూడండి. నేను ఒక ఈవెంట్ రాస్తానండి ఈ ఇమేజ్కి. ఎలా రాస్తానంటే $img డాట్, ఓకే, ఈవెంట్ని యాడ్ చేయాలి కాబట్టి ఆన్. సో నేను ఏ ఈవెంట్ యాడ్ చేస్తానంటే మౌస్ ఓవర్ ఈవెంట్ని యాడ్ చేస్తాను. ఆన్ మౌస్ ఓవర్. ఈ మౌస్ ఓవర్ అయినప్పుడు మనం ఫంక్షన్ రాయాలి కదా. సో ఏ ఫంక్షన్ కావాలంటే సమ్ ఫంక్షన్ పేరు నేను ఏమిస్తానంటే fun1 అని ఇచ్చాను. అంటే ఎప్పుడైతే మీరు ఇమేజ్ మీద కర్సర్ ప్లేస్ చేశారో, మౌస్ ఓవర్ చేశారో, fun1 అనే ఫంక్షన్ మీకు కాల్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాను. ఫంక్షన్ fun1 అని చెప్పి ఫంక్షన్ నేను డిఫైన్ చేస్తున్నాను. చూడండి, సో ఏం రాస్తాను చూడండి. ఇప్పుడు నేను నా ఇమేజ్ ట్యాగ్కి మౌస్ ఓవర్ అనే ఈవెంట్ని యాడ్ చేశాను ఆన్ మెథడ్ ఉపయోగించి. సో ఎప్పుడైతే మీరు కర్సర్ మౌస్ ఓవర్ చేశారో ఇక్కడ మీకు ఈవెంట్ హ్యాండ్లర్ ఫంక్షన్ fun1 అనేది కాల్ అవుతుంది. ఇప్పుడు నేను fun1లో కోడ్ రాస్తాను. అబ్జర్వ్ చేయండి, జస్ట్ 1 లైన్ రాస్తాను. నేను ఏం రాస్తున్నానంటే $img డాట్ యానిమేట్ అని చెప్పి. ఓకే, నౌ హైట్ చూడండి, $img డాట్ యానిమేట్ హైట్ కోలన్ అని చెప్పి 400 px, కమా విత్ కోలన్ అని చెప్పి 400 px. ఓకే, నా ఇప్పుడు నేను ఎప్పుడైతే హైట్ విత్ చెప్పానో, సో హైట్ విత్ చెప్పి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఈ హైట్ విత్ ఎంత టైంలో పెరగాలో చెప్తున్నాను. 5000 milliseconds ఇచ్చాను. సేవ్ చేయండి. ఓకే, సేవ్ చేసిన తర్వాత ఒకసారి మీరు బ్రౌజర్లోకి వచ్చి రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేసిన తర్వాత కర్సర్ తీసుకెళ్ళి మీరు ఇమేజ్ మీద పెట్టండి. ఆటోమేటిక్గా ఇమేజ్ యొక్క హైట్ విడ్త్ కూడా మీకు ఏమవుతున్నాయంటే పెరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఒక బటన్ క్రియేట్ చేద్దామండి. ఇదే ఎగ్జాంపుల్లో ఈవెంట్స్ని డిజేబుల్ చేయడానికి మనం ఒక బటన్ క్రియేట్ చేద్దాం. సో చూడండి, ఇప్పుడు బటన్ ఐడి ఈక్వల్ టు అని చెప్పి నేను B1 అని పెట్టాను. బటన్ ఐడి ఈక్వల్ టు B1. ఓకే, ఈ బటన్ పేరు నేనేం పెడతానంటే డిజేబుల్ ఈవెంట్ అని పెట్టాను. డిజేబుల్ ఈవెంట్. బటన్ ట్యాగ్ని క్లోజ్ చేయండి. చూడండి, ఇప్పుడు నేను రాసే కోడ్ అబ్జర్వ్ చేయండి. ఏం రాస్తున్నానంటే $. ఓకే, సో బటన్కి ఐడి ఏమి ఇచ్చామంటే B1 ఇచ్చాం కాబట్టి #B1 డాట్ ఆన్ అని చెప్పి నేను ఏ ఈవెంట్ రాస్తున్నానంటే క్లిక్ ఈవెంట్ ఇస్తున్నానండి. ఈ బటన్ ఈ క్లిక్ ఈవెంట్ అయినప్పుడు ఈ లోపల ఉండే ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఈ ఫంక్షన్లో నేను ఏం రాస్తున్నానంటే ఇమేజ్ ట్యాగ్ ఉన్న ఈవెంట్స్ని, ఇమేజ్ ట్యాగ్ ఉన్న మౌస్ ఓవర్ ఈవెంట్ని డిజేబుల్ చేద్దాం అనుకున్నాను. కాబట్టి ఏం రాస్తున్నానంటే $img డాట్ ఓకే, సో img డాట్ ఈవెంట్స్ డిజేబుల్ చేయాలంటే మనం ఆఫ్ మెథడ్ని కాల్ చేయాలి. ఆఫ్ అని చెప్పి మీరు ఏం రాస్తారంటే మౌస్ ఓవర్ అని రాయండి. మౌస్ ఓవర్. ఓకే, ఇప్పుడు క్లోజ్ చేయండి. జస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసి బ్రౌజర్లోకి రండి. బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి జస్ట్ మీరు రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేసిన తర్వాత నేను కర్సర్ ఇలా ప్లేస్ చేశానండి. మీకు ఏమవుతుందండి, ఇమేజ్ పెరుగుతుంది.
ఓకే, ఇప్పుడు నేను ఇప్పుడు ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేస్తున్నాను. రిఫ్రెష్ చేసి ఈ డిజేబుల్ ఈవెంట్ మెథడ్ బటన్ మీద క్లిక్ చేశాను. డిజేబుల్ ఈవెంట్ మీద క్లిక్ చేశాను. చూడండి, కర్సర్ ఇక్కడ ప్లేస్ చేస్తే మీకు ఏమైందండి, ఇమేజ్ పెరగట్లేదు. అంటే మనం ఈవెంట్ని ఏం చేసాం, డిజేబుల్ చేసాం. ఓకే, నా ఇప్పుడు నేను వన్ మోర్ బటన్ క్రియేట్ చేస్తున్నాను. ఐ వాంట్ టు క్రియేట్ వన్ మోర్ బటన్. ఓకే, సో బటన్ ఏంటంటే ఎనేబుల్ ఈవెంట్. సో ఈ బటన్కి పేరేం పెడుతున్నానంటే ఎనేబుల్ ఈవెంట్. సో ఈవెంట్ని నేను మళ్ళీ ఎనేబుల్ చేద్దాం అనుకుంటున్నాను. సో రెండో బటన్ క్లిక్ చేస్తే నాకు ఈవెంట్ ఎనేబుల్ అవ్వాలి. కాబట్టి $b2 .on క్లిక్ ఫంక్షన్ ఆఫ్. చూడండి, ఈవెంట్ని సెకండ్ బటన్ క్లిక్ చేసినట్టు మీకు ఏమవ్వాలండి, ఈవెంట్ ఎనేబుల్ అవ్వాలి, ఈవెంట్ని యాడ్ చేయాలి. కాబట్టి ఇక్కడ మీరు ఆఫ్ మెథడ్ని తీసి ఏ మెథడ్ని కాల్ చేయాలంటే ఆన్ మెథడ్ని కాల్ చేయాలి. ఓకే, ఆన్ మౌస్ ఓవర్ కామా అని చెప్పి. సో మౌస్ ఓవర్ చేసినప్పుడు మీకు ఏ ఫంక్షన్ కాల్ అవ్వాలంటే fun1 ఫంక్షన్ కాల్ అవ్వాలి. నా సేవ్ చేసి ఒకసారి బ్రౌజర్లోకి వచ్చి రిఫ్రెష్ చేయండి. సో రిఫ్రెష్ చేసినట్లయితే మీకు ఇలా రెండు వచ్చే, డిజేబుల్ ఈవెంట్, ఎనేబుల్ ఈవెంట్. సో ఫస్ట్ మీరు కర్సర్ ప్లేస్ చేశారనుకోండి. ఓకే, కర్సర్ ప్లేస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఏమైందండి, ఇప్పుడు ఇమేజ్ సైజ్ పెరిగింది. నేను ఇప్పుడు డిజేబుల్ మీద కొట్టాను. చూడండి ఒకసారి, జస్ట్ వెయిట్. ఓకే, చూడండి, ఇప్పుడు నేను డిజేబుల్ ఈవెంట్ మీద ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన వెంటనే మీకు ఏమైందంటే కర్సర్ తీసుకెళ్ళి దీని మీద ప్లేస్ చేసినా పెరగట్లేదు. ఇప్పుడు ఎనేబుల్ ఈవెంట్ మీద ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన వెంటనే కర్సర్ తీసుకెళ్ళి పెడితే మీకు ఏమవుద్దంటే, సో కర్సర్ తీసుకెళ్ళి మీరు ప్లేస్ చూడండి ఒకసారి, నేను బ్రౌజర్లోకి వచ్చాను. ఒక్కసారి రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కర్సర్ తీసుకెళ్ళి ఇమేజ్ మీద పెట్టండి. ఓకే, ఇమేజ్ మీద పెడితే మీకు ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇప్పుడు నేను డిజేబుల్ ఈవెంట్ బటన్ మీద క్లిక్ చేస్తాను. జస్ట్ వెయిట్. ఓకే, డిజేబుల్ ఈవెంట్. సో డిజేబుల్ చేద్దాం మనం. సో డిజేబుల్ ఈవెంట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఏమవుతుందంటే, ఓకే, సో డిజేబుల్ ఈవెంట్ బటన్ మీద కనుక క్లిక్ చేస్తే మీకు ఈవెంట్ డిజేబుల్ అయిపోద్ది. ఒకవేళ మళ్ళీ తిరిగి ఎనేబుల్ అవ్వాలంటే మీరు ఎనేబుల్ ఈవెంట్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఓకే, డిజేబుల్, ఎనేబుల్. జస్ట్ రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేసి చూడండి, డిజేబుల్ మీ కొట్టాను. కొడితే మీకు డిజేబుల్ అయింది. అలాగే ఇక్కడ ఎనేబుల్ మీద ప్రెస్ చేశాను. సో మళ్ళీ మీకు ఈవెంట్ అనేది ఎనేబుల్ అయింది. ఈ విధంగా మీకు ఈ ప్రోగ్రామ్